ఒకసారి ఊహించుకోండి, అమెరికా మరియు కెనడాని కలిపే ఓ అద్భుతమైన కొత్త వంతెన. ఖర్చు అక్షరాల $6.4 బిలియన్. ఇక వ్యాపారం, ప్రయాణం అన్నీ సులువవుతాయని అందరూ అనుకున్నారు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ వంతెన మీద వాహనాలు పరుగులు పెట్టాల్సింది పోయి ఇదిప్పుడు ఓ పెద్ద అంతర్జాతీయ గొడవకు కారణమైంది. అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ను ఎందుకు, ఎలా బందీగా మార్చారో ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అసలు ఇది ఎలా సాధ్యం? రెండు మిత్రదేశాల మధ్య ఇంత పెద్ద ప్రాజెక్ట్, అన్నీ పూర్తయ్యాయి, అంతా సిద్ధంగా ఉంది, అయినా సరే వాడుకలో లేదు. ఇదేదో టెక్నికల్ సమస్య అనుకుంటే పొరపాటే. ఇది కావాలనే చేస్తున్న పని. మరింతకీ ఈ విచిత్రమైన ప్రతిష్టంభన వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అంతలోనే ఇదిగో ఈ ప్రకటన వచ్చింది. కేవలం కొన్ని మాటలు అంతే. అమెరికా అధ్యక్షుడు ఈ మొత్తం ప్రాజెక్ట్ను ఒక పెద్ద దౌత్యపరమైన సంక్షోభంగా మార్చేశారు. ఫిబ్రవరి 9, 2026 ఆ రోజుచ్చిన అల్టిమేటం. అది కేవలం వంతెనను బందీగా పట్టుకోవటం మాత్రమే కాదు, రెండు మిత్రదేశాల మధ్య ఉన్న సంబంధాలకే పెను ప్రమాదంగా మారింది. సరే, ఇంత నాటకీయంగా వ్యవహరించడానికి వాళ్లు అధికారికంగా ఇస్తున్న కారణమేంటి? అధ్యక్షుడి టీం కొన్ని వాదనలు ముందుకు తెచ్చింది. మనం వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు వాటిలో నిజమెంతో తెలుసుకుందాం. మొదటి వాదనేంటంటే, ఈ వంతెన కట్టడానికి అమెరికా వస్తువులు దాదాపుగా ఏమీ వాడలేదట. కాని కొంచెం లోతుగా చూస్తే ఈ వాదన నిలబడదు. ఎందుకంటే దీనికి మెయిన్ పార్ట్నర్ ఎవరు? టెక్సాస్కు చెందిన ఫ్లోర్ కార్పొరేషన్. మరి ముఖ్యమైన సబ్ కాంట్రాక్టర్లు వాళ్లూ మిషిగాన్కు చెందినవాళ్లే. ఇక వాడిన స్టీల్ సంగతి చూస్తే వేల టన్నుల అమెరికన్ స్టీల్ వాడారు. అంటే వాస్తవాలు ఒకలా ఉంటే వాళ్లు చెబుతున్న కథ పూర్తిగా వేరేలా ఉంది. ఇక రెండో వాదన, అమెరికాకు ఆర్థికంగా చాలా నష్టం వస్తోందని. కాని ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ $6.5 బిలియన్ వంతెన కోసం అమెరికా పెట్టిన ఖర్చెంత అనుకుంటున్నారు? $1 కూడా కాదు, జీరో. మొత్తం ఖర్చు కెనడాని భరించింది. అంతేకాదు, 2012 ఒప్పందం ప్రకారం పెట్టిన ఖర్చులన్నీ వెనక్కి వచ్చాక టోల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాలు చెరిసగం పంచుకుంటాయి. అంటే అమెరికాకు నష్టం రావడం కాదు, వాళ్లకు దాదాపుగా ఫ్రీగా ఒక పెద్ద ఆస్తి దొరికింది. దీని బట్టి చూస్తే వాళ్లు అధికారికంగా చెప్తున్న కథనంలో నిజం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. మరి అధికారికంగా చెప్పిన కారణాలు నిలబడకపోతే అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? ఈ ప్రతిష్టంభనకు నిజమైన సూత్రధారుడు ఎవరు? అసలు కథేంటి? ఈ కథ కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు. ఇది డబ్బు, అధికారం, వీటి చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలుగా ఒక శక్తివంతమైన ప్రైవేట్ కంపెనీ ఈ కొత్త వంతెన రాకుండా ఆపాలని. ఎందుకంటే ఈ వంతెన వస్తే వాళ్ల ఏకఛత్రాధిపత్యానికి గండిపడుతుంది. ఒకసారి ఆలోచించండి. డెట్రాయిట్ వింజర్ వాణిజ్య మార్గమనేది ఉత్తర అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలాంటిది. దాదాపు 100 ఏళ్లుగా ఈ మార్గంలో జరిగే వ్యాపారంలో 4వ వంతుకు పైగా, అంటే సుమారు 27% మొరౌన్ కుటుంబానికి చెందిన అంబాసిడర్ బ్రిడ్జ్ అనే ఒకే ఒక్క వంతెన మీదుగా సాగింది. అంటే ఇది కేవలం ఒక వంతెన కాదు, ఇదొక శక్తివంతమైన, బాగా లాభాలు తెచ్చిపెట్టే గుత్తాధిపత్యం. ఎప్పుడైతే ఈ కొత్త ప్రభుత్వ వంతెన ప్రతిపాదన వచ్చిందో ఆ క్షణం నుంచి మొరోన్ ఫ్యామిలీ దీన్ని ఆపడానికి ఒక యుద్ధమే మొదలుపెట్టింది. వాళ్లు డజన్ల కొద్దీ కేసులు పెట్టారు. ఈ వంతెనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఏకంగా $33 మిలియన్ ఖర్చుపెట్టారు. అయినా ప్రతిసారీ ఓడిపోయారు. ఇక వంతెన నిర్మాణం పూర్తి కావస్తుండటంతో వాళ్లు తమ ప్లాన్ మార్చారు. కోర్టుల్లో పోరాటం ఆపేసి తమ యుద్ధాన్ని నేరుగా వాషింగ్టన్లో అధికార కేంద్రాల దగ్గరకు తీసుకెళ్లారు. మరి ఆ కొత్త ప్లానేంటి? అంతా ఒకే ఒక్క మీటింగ్ మీద ఆధారపడింది. వాషింగ్టన్ డీసీలో అత్యున్నత స్థాయిలో జరిగిన ఒక సమావేశం ఒక ప్రైవేట్ కంపెనీ సమస్యను ఒక అంతర్జాతీయ హెచ్చరికగా ఎలా మార్చారో అర్థం చేసుకోవాలంటే ఆ మీటింగ్ గురించే మనం తెలుసుకోవాలి. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంది. తేదీ ఫిబ్రవరి 9, 2026 ఉదయం. అంబాసిడర్ బ్రిడ్జ్ ఓనర్ మాథ్యూ మొరోన్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్తో భేటీ అయ్యారు. ఆ సమావేశంతోనే మొత్తం సీన్ మారిపోయింది. మరా మీటింగ్లో వాళ్లు ఏం వాదించారు? ప్రభుత్వం డబ్బుతో కట్టిన ఈ కొత్త గోడీ హో వంతెన వల్ల తమ ప్రైవేటు వ్యాపారానికి అన్యాయమైన పోటీ ఎదురవుతోందని చెప్పారు. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. ఎందుకంటే ఇది వాళ్ల సొంత ఆర్థిక సమస్య.
కాని దాన్ని అమెరికా జాతీయ వాణిజ్య సమస్యగా చిత్రీకరించారు. ఆశ్చర్యంగా ఆ మీటింగ్ జరిగిన కొన్ని గంటల్లోనే అదే రోజు సాయంత్రం అధ్యక్షుడు ఆ అల్టిమేటంను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ టైమింగ్ చూస్తే ఇది యాదృచ్ఛికం అనిపించదు. ఉదయం లాబియింగ్ మీటింగ్ జరగడం, సాయంత్రానికి అధ్యక్షుడు చర్య తీసుకోవడం, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆగండి, ఈ కథ కేవలం లాబియింగ్తో ఆగిపోలేదు. నిజానికి ఈ లాబియింగ్ అనేది ఒక చిన్న నిప్పురవ్వ మాత్రమే. ఆ నిప్పురవ్వను పెద్ద మంటగా మార్చిన అస్సలు ఇంధనం అమెరికా, కెనడా, చైనా మధ్య ఉన్న గ్లోబల్ పాలిటిక్స్. ఈ వంతెన గొడవ ఒక పెద్ద అంతర్జాతీయ నాటకంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ వంతెన వివాదం మొదలవడానికి కొన్ని వారాల ముందే, అంటే జనవరి 2026లో కెనడా చైనాతో ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకుంది. అమెరికా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనేది వాళ్ల ప్లాన్. కాని ఆ ఒప్పందంలో ఒక విషయం వాషింగ్టన్లో అలజడి రేపింది. అదేంటంటే చైనా నుంచి వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే ఈవీల మీద ట్యాక్సులను భారీగా తగ్గించడం. అమెరికాకు ఇది ఒక రకంగా వెన్నుపోటులా అనిపించింది. వాళ్ల భయమేంటంటే చైనా ఈవీలు తక్కువ ట్యాక్సులతో కెనడాలోకి వచ్చేసి అక్కడ్నించి సులభంగా అమెరికా మార్కెట్ను ముంచెత్తుతాయని. దీంతో అప్పటిదాకా రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచే సాధనంగా కనిపించిన ఆ కొత్త గోర్డీ-హో వంతెన ఒక్కసారిగా చైనా వస్తువులు అమెరికా ట్యాక్సులను తప్పించుకోవడానికి ఒక సూపర్ హైవేగా కనిపించడం మొదలుపెట్టింది. సరే, ఇప్పుడీ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం. ఒక ప్రైవేట్ కంపెనీ గుత్తాధిపత్యం, దానికి తోడు ప్రభుత్వ రక్షణాత్మక వాణిజ్య విధానం, ఆపై అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ఇవన్నీ కలిసి ఈ కొత్త వంతెనను ఒక బేరసారాల అస్త్రంగా ఎలా మార్చాయో ఇప్పుడు చూద్దాం. అసలు ఆర్థికపరమైన గొడవేంటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పూర్తిగా ఒక ప్రైవేట్ కంపెనీ లాభం కోసం నడుస్తున్న పాత వంతెన, మరోవైపు ప్రజాప్రయోజనం కోసం భాగస్వామ్యంతో కట్టిన కొత్త వంతెన. కాని ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే అమెరికా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోయినా భవిష్యత్తులో వచ్చే ఆదాయంలో సగం వాటా తీసుకోబోతోంది. ఇదంతా జరుగుతున్న సమయం కూడా చాలా కీలకం. ఎందుకంటే అమెరికా, మెక్సికో, కెనడా మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందం, అంటే USMCA 2026లో తప్పనిసరిగా సమీక్షించాల్సింది. ఆ సమీక్షకు ముందే కెనడాని దారికి తెచ్చుకోవటానికి ఈ వంతెనను అమెరికా ఒక పవర్ఫుల్ వెపన్గా వాడుకుంటోంది. అంటే ఇది కేవలం ఒక వంతెన గొడవ కాదు, మొత్తం ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందం భవిష్యత్తుకు సంబంధించిన విషయం. సో మొత్తం కథను ఒక్కొక్కసారిగా చూస్తే ఇదిగో ఇలా ఉంది. స్టెప్ 1, ఒక ప్రైవేట్ కంపెనీ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవాలనుకుంది. స్టెప్ 2, వాళ్ల లాబియింగ్ ఒక నిప్పు రాజేసింది. స్టెప్ 3, అప్పటికే ఉన్న చైనా టెన్షన్లు ఆ నిప్పుకు పెట్రోల్ పోశాయి. స్టెప్ 4, ఫలితంగా ఈ కొత్త గోర్డీ-హో వంతెనను బందీగా పట్టుకున్నారు. ఇక స్టెప్ 5, దీని భవిష్యత్తు ఇప్పుడు జరగబోయే వాణిజ్య చర్చలపై ఆధారపడి ఉంది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పెద్ద పెద్ద రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం, ప్రజల అవసరాల కోసం కట్టిన ఒక కీలకమైన మౌలిక సదుపాయాన్ని ఆయుధంగా మార్చినప్పుడు అసలు నష్టపోయేదెవరు? ఈ ఆటలో అసలు మూల్యం చెల్లించేదెవరు?